నేత్ర టిఫిన్ రెడీ చేసి బయటకు వచ్చేసరికి సర్వర్ ప్రోటీన్ షేక్తో జై దగ్గరికి వెళుతూ కనిపించాడు. నేత్ర అతన్ని ఆపి ఆ బాటిల్ తీసుకుని జై దగ్గరికి వచ్చింది. జై అప్పుడే వర్కౌట్ పూర్తి చేసుకుని బాల్కనీలో నిలబడి టవల్తో మొహం మీద చెమటలు తుడుచుకుంటూ కనిపించాడు. తెల్లని మేని ఛాయ, జిమ్ వర్కౌట్స్ వల్ల దృఢంగా మారిన శరీరం చెమటలు పట్టి ఆ స్వేదం బిందువులుగా శరీరాన్ని అతుక్కపోయాయి. నేత్ర అక్కడే నిలబడి జైని చూస్తూ ఉండిపోయింది. జైకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. కంగారుగా చూపు తిప్పుకొని దగ్గరకు వచ్చి నిలబడింది. తీసుకోండి. నువ్వొచ్చావేంటి? ఏం నేను తీసుకురాకూడదా? రోజు బాబీనే తీసుకొచ్చిస్తున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? నా భార్య ఇలా నా కోసం పదే పదే రావటం నాకు సంతోషమే కదా. నేను మీకోసం వచ్చానని ఎవరు చెప్పారు? పనుండి ఇలా వచ్చాను. ఎలాగో వస్తున్నా కదా అని బాబీని ఆపి నేనే తీసుకొచ్చాను. అవునా? ఏం పని మీద వచ్చావు? అది చెప్పు. అదే మీరు రెడీ అయ్యారో లేదో చూద్దామని. త్వరగా రెడీ అవ్వండి, మళ్ళీ టైం సరిపోదు. వెనక్కి తిరిగి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. జైకి ఆ విషయం అర్థమవుతూనే ఉంది. ఎన్నాళ్ళు నా మీద ప్రేమను దాస్తావో నేను చూస్తాను మనసులోనే అనుకుంటూ బాటిల్ ఓపెన్ చేసి తాగుతాడు. గుడిలో దేవుడి ముందు నిలబడి నమస్కరించింది తను. దేవుడా, వాడు నన్ను బాగా విసిగిస్తున్నాడు. నువ్వే నన్ను కాపాడాలి. పక్కనే గంట సౌండ్ గట్టిగా వినిపించటంతో కళ్ళు తెరిచి కోపంగా పక్కకి తిరిగి చూసింది. ఎదురుగా ఒక పెద్దాయన కనిపించాడు. అందరూ నా ప్రైవసీని డిస్టర్బ్ చేసేవాళ్ళే. చి మనసులోనే తిట్టుకుంటూ కళ్ళు మూసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసింది. అందరూ తన వైపు వింతగా చూస్తున్నారు. తను రివర్స్లో అందరూ చూసే వైపు కాకుండా ఆపోజిట్లో ప్రదక్షిణలు చేస్తుంది. కళ్ళు మూసుకొని ముందుకు రావటంతో ఎదురుగా ఎవరినో గుద్దుకుని కింద పడింది. తల రుద్దుకుంటూ కళ్ళు తెరిచి చూచేసరికి ఒక అమ్మాయి నేల మీద పడింది తనలానే. హో సారీ అండి. పైకి లేచి తనకి చెయ్యి అందించింది. ఆ అమ్మాయి పైకి లేచి డ్రెస్ సరి చేసుకుని తన వైపు చూసింది. ఇట్స్ ఓకే. మీరేంటి రివర్స్లో ప్రదక్షిణలు చేస్తున్నారు? అందరూ ఒకే వైపు చేస్తే దేవుడు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి. అందుకే ఇలా రివర్స్లో చేస్తున్నా. ఆ అమ్మాయి నవ్వుకుంటుంది. అది సరే, మిమ్మల్ని ఎక్కడో చూశానే. నన్నా? అవును, ఎక్కడ చూశాను? ఎక్కడ? గుర్తొచ్చింది. మీరు నేత్ర కదా? అవును, మీకెలా తెలుసు? అరే, జయదేవ్ గారి వైఫ్ గురించి తెలుసుకోకుండా ఉంటానా? మీ రిసెప్షన్ ఫొటోస్ పేపర్లో పబ్లిష్ అయ్యాయి కదా, ఆ పేపర్ కట్టింగ్స్ భద్రంగా దాచాను. వాట్? ఇంతకీ మీరెవరు? సారీ, నా గురించి చెప్పలేదు కదా. ఐఆమ్ సిరి చందన. టీవీలో లవ్ ఏంజిల్ ప్రోగ్రాం వస్తుంది, అందులో యాంకర్ని. ఓ సారీ, నేను టీవీ ఎక్కువగా చూడనండి. నో ప్రాబ్లం. మీ హస్బెండ్ వచ్చారా అండి? వచ్చారు. థ్యాంక్ గాడ్. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? మీ హస్బెండ్ ఆటోగ్రాఫ్ కావాలి. ప్లీజ్ నన్ను ఆయనకి పరిచయం చేస్తారా? ఆటోగ్రాఫ్? ఆయన ఏమైనా సినిమా హీరోనా? అంతకంటే ఎక్కువ నేత్ర గారు. నేను మీ ఆయనకి పిచ్చ ఫ్యాన్ అనుకోండి. ఆయనకు ఫ్యాన్ ఏంటి? యునో, మీ హస్బెండ్ చదివిన కాలేజీలోనే నేను చదివాను. ఆయన ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నిజం చెప్పాలంటే మీ హస్బెండ్ కాలేజీని అల్లాడించారంటే నమ్మండి. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు మీ హస్బెండ్ని పరిచయం చేయండి. ఆయన జూనియర్ని అంటున్నావు, ఆయన నీకు పరిచయం లేరా? ఎక్కడ నేత్ర గారు? ఎప్పుడు చూసినా ఆయన వెంట ఒక పెద్ద గ్యాంగే ఉండేది. సో పరిచయం చేసుకోవడం కుదరలేదు.
సో ఇప్పుడు మీరే పరిచయం చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ముందు దర్శనం చేసుకొనివ్వు. అబ్బా, దేవుడు అక్కడే ఉంటాడులేండి, ముందు మీరు రండి. చనువుగా నేత్ర చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది. నేత్ర ఇంకేం మాట్లాడలేక తనతో పాటే నడిచింది. ఎక్కడ నేత్ర గారు? నీ ఆరాటం చూస్తుంటే ఆయన కనిపించగానే స్పృహ తప్పేటట్టున్నావు. కాస్త కంట్రోల్ చేసుకో. ఆయన ఎక్కడున్నారో నేను చూస్తాను. నేత్ర ముందుకు వెళ్ళి అటు ఇటు చూసింది. జై ఒకచోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు. ఏంటి, అప్పుడే అయిపోయిందా? లేదు, ప్రదక్షిణలు చేస్తుంటే మధ్యలో మీ వీరాభిమాని తగిలిందిలేండి. మీకు పెద్ద ఫ్యాన్ అంట. మిమ్మల్ని పరిచయం చేయమని నన్ను మధ్యలోనే లాక్కొచ్చింది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు నేత్ర. అన్నీ అర్థమవుతాయి, నాతో రండి. జై చెయ్యి పట్టుకుని సిరి దగ్గరకు తీసుకొచ్చింది. తను సంతోషంగా జై చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది. హాయ్ సార్, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. జై అయోమయంగా చూస్తున్నాడు. నేత్ర నవ్వుకుంటూ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ నేత్ర ఆగు. అబ్బా, కంగారు పడకండి జయదేవ్ గారు. నేను సిరి, మీరు చదివిన కాలేజీలోనే చదివాను. యాక్చువల్లీ తన గురించి మొత్తం జైకి వివరించింది. సిరి అంటే ఎక్కడో చూశానే, సిరి చందన కదా. మై గాడ్, నేను మీకు తెలుసా? అది మీరు యాంకరింగ్ చేసే ప్రోగ్రాం ఒకసారి చూశాను. మై గుడ్నెస్, మీరు నా ప్రోగ్రాం చూడటం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఒక సెల్ఫీ. ఓకే. జై దగ్గరికి వచ్చి నిలబడి తన మొబైల్లో సెల్ఫీ తీస్తూ ఉండగా నేత్ర అక్కడికి వచ్చింది. నేత్ర గారు, మీరు కూడా రండి. నేనెందుకులే, నీ హీరోతే నువ్వే సెల్ఫీ దిగు. అయ్యో, మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎంతైనా ఆయన పార్ట్నర్ కదా. రండి రండి. నేత్ర చెయ్యి పట్టుకొని జై మీదకి తోసింది. నేత్ర బ్యాలెన్స్ తప్పి జై మీద పడడంతోనే జైకి పూర్తిగా అతుక్కుపోయింది. నేత్ర కంగారుగా పక్కకు జరగబోయి మళ్ళీ స్లిప్ అయ్యి జై మీద పడింది. జై నవ్వుతూ నేత్ర నడుం పట్టుకుని పక్కకి తిప్పి నిలబెట్టాడు. సిరి నవ్వుతూ నేత్ర పక్కనే నిలబడి ఫోన్లో సెల్ఫీ తీయటానికి ట్రై చేస్తుంది. ఏంటి, ఏదో పరాయి వాళ్ళ పక్క నిలబడినట్టు అలా దూరంగా నిలబడ్డారు? కాస్త మీ హస్బెండ్కి దగ్గరగా జరగండి. నేత్ర మౌనంగా అలానే ఉండటంతో తనే జైకి దగ్గరగా తోసింది. జై తన భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు. సిరి నవ్వుతూ సెల్ఫీ తీసి ఇద్దరి వైపు చూసింది. మీ విలువైన సమయం నా కోసం కేటాయించినందుకు థ్యాంక్స్. బాయ్ సార్. బాయ్ నేత్ర గారు, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. జై నేత్ర కూడా బయటకు వచ్చి కారులో బయలుదేరారు. నేత్ర పక్కకు తిరిగి జై వైపు చూస్తూ కూర్చుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడుగు. అలా చూస్తూ కూర్చుంటే నువ్వు కోపంతో చూస్తున్నావో అనుమానంతో చూస్తున్నావో అర్థమై చావడం లేదు. నేత్ర ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. ఇప్పుడేంటి, ఆ అమ్మాయిని పరిచయం చేసింది నువ్వే కదా. నీకు ఇష్టం లేదు అంటే నేను మాట్లాడేవాడిని కాదుగా. అదేం లేదు. మీకు లేడీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నట్టున్నారు. అసలు కాలేజీలో ఏం చేసేవారు తమరు? ఏం చేస్తాం, చదువుకుంటాం. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయిగా. అందుకే అమ్మాయిలందరూ మీరంటే పడి చేస్తున్నారు. జై నవ్వుకుంటాడు. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉంది కదండి. తనెవరో తెలుసా? ఏదో టీవీ ప్రోగ్రాం చేస్తున్నానని చెప్పింది. ఏదో కాదు, లవ్ ఏంజిల్ అనే ఒక ప్రోగ్రాం. అజయ్ సారు ఎక్కువగా చూస్తారనుకుంటా కదా. వాడు చూసేది ప్రోగ్రాంని కాదు, ఈ సిరిచందనని. అంటే అజయ్ సార్కి ఈ అమ్మాయి తెలుసా? వాడికి తెలుసు, కానీ ఆ అమ్మాయికే వీడు తెలియదు. అర్థం కాలేదు. అంత ఈజీగా అర్థం చేసుకునేదానివైతే నా ప్రేమ నీకు ఎప్పుడూ అర్థమయ్యేది కదా. ఏంటి,
మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, వాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని చెప్తున్నా. నిజమా? ఆ అమ్మాయి చాలా బాగుంది. అజయ్ సార్కి మంచి జోడీ కూడా. హలో, నువ్వు అప్పుడే జోడీ కట్టేకు. 1 సంవత్సరం నుంచి వాడు తనని టీవీలో చూస్తూనే కాలం గడుపుతున్నాడు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అదే వాళ్ళిద్దరినీ కలుపుతుంది. జై ఆశ్చర్యంగా నేత్ర వైపు చూశాడు. విచిత్రంగా ఉందే, నీకు ప్రేమ మీద నమ్మకమే లేదని చెప్పావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆహా, అంటే అజయ్ సార్ మంచివారు కదా, అందుకే ఆయన లవ్ సక్సెస్ అవ్వాలని అలా అన్నాను. అంటే మేము చెడ్డవాళ్ళమా? నేను అజయ్ సార్ గురించి మాత్రమే మాట్లాడాను. అవునులే, నా గురించి తమరెప్పుడు ఆలోచించారని? ఆలోచించే ఛాన్స్ మీరెక్కడిచ్చారని? మొదటి పరిచయమే ఒక విలన్ ఎక్స్ప్రెషన్తో మొదలుపెట్టారు. ఒకరోజు ఏకంగా ఆడపిల్లని అడగకూడని మాటే అడిగేశారు. పోనీలే, నన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అనుకుంటే పెళ్ళిలో వచ్చి రచ్చ చేసి ఒక తాళి నా మెడలో పడేసి పశువుని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీ గురించి నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జై మౌనంగా ఉండిపోయాడు. మన మధ్య జరిగింది ఏది మర్చిపోయే సంఘటనలు కావు సార్. మీరిప్పుడు నాకు భార్య స్థానం ఇచ్చినా అది నా మీద ప్రేమతోనా లేక కోరికతోనా అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. నేత్ర, ప్లీజ్ సార్, అసలు ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు చూపించే అభిమానానికి, కేరింగ్కి నేను అడిక్ట్ అయిపోతున్నాను. ఎంతలా అంటే పని లేకపోయినా మీ చుట్టూనే ఉండాలనిపిస్తుంది. మీరెప్పుడూ నా పక్కనే ఉండాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మా అత్తయ్య ఈసడింపులు, మావయ్య జాలి చూపుల మధ్య పెరిగాను కదా, బహుశా అందుకేనేమో మీరు చూపించే ప్రేమకి లొంగిపోతున్నాను. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. కార్ బ్రేక్ వేసి నేత్ర వైపు చూశాడు. నా మీద మీకున్న ఆ ప్రేమో కోరికో తీరిన మరుక్షణం ఇద్దరి మధ్య ఏర్పడే అగాధం మరింత భయంకరంగా ఉంటుంది. దానికంటే ఇప్పుడే హద్దుల్లో ఉండటం మంచిది. మనకి పెళ్ళైంది నేత్ర, మరేంటి నీ ప్రాబ్లం? మా అమ్మ నాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయేటప్పుడు మాత్రం వాళ్ళ ప్రేమకి ప్రతిరూపమైన నేను వాళ్ళకి గుర్తు రాలేదు. ఎవరి దాళ్ళు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. రేపు ఇలానే ఇంకో నేత్ర కష్టాల పాలవ్వటం నాకు ఇష్టం లేదు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. అందుకే చెబుతున్నాను, నాకు డివోర్స్ ఇచ్చి మీకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. జై కోపంగా నేత్ర వైపు చూశాడు. ఇలా చేస్తే మా నాన్నకి నాకు తేడా ఏముంది? నా ఉద్దేశం అది కాదు సార్. చూడు, నీకు నా గురించి ఎంత తెలుసో నాకు తెలీదు. మొదట్లో నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నీకు నా మీద నమ్మకం కలగట్లేదు, ఒప్పుకుంటాను. నేను ఏం చేసినా అది కంపెనీ అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే చేశాను. అంతేకాని నీ ముందొచ్చిన సెక్రటరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అలానే నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకొకరు రారు, ఉండరు అనేది కూడా పచ్చి నిజం. సో నా నుంచి దూరం అవ్వాలనే ఆలోచన మానుకో, అర్థమైందా? నేత్ర తనని చూస్తూ ఉండిపోయింది. జై కోపంగా చూస్తూ కార్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు.